హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అయితే ఒక ఛాలెంజ్కి అయితే ఒప్పుకున్నా. మా ఊరి చివరిలో ఉన్న ఒక పెద్ద గుట్టలో, అడవి లాంటి గుట్టలో అయితే నేనైతే ఉంటానని చెప్పిన. ఇది ఆ గుట్ట వచ్చేసి చూడండి. పైన దేవుడు ఉంటాడనమాట. చిన్నగా లైట్ కనిపిస్తుంది అనుకుంటే మీకు ఇంట్లో 1 అవర్ అయితే ఛాలెంజ్ చేసిన నేను. గట్ట అయితే చాలా పెద్దగా ఉంటుంది. హైట్ అయితే మినిమం తిరుపతి కొండల లాగానే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. చాలా అయితే హైట్ ఉంది. పైన లైట్ కనిపిస్తుంది మీకు. నేనైతే ఒక్కడినే వచ్చిన, నా దగ్గర ఏ టార్చ్ లేదు, ఏం లేదు. 1 అవర్ అయితే స్టే చేయబోతున్నా. అయితే నేను ఇప్పుడు గట్టు కొద్దిగా నడి మధ్యలోకి అయితే వచ్చిన. మా ఊరు చూపిస్తా చూడండి. మా ఊరికి దీనికి అయితే ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది గుట్టకి. నేనైతే 1 అవర్ అయితే ఛాలెంజ్ అయితే ఒప్పుకున్నా. నేనైతే ఒక అగ్గిపెట్ట తెచ్చుకున్నా. అయితే 1 అవర్ అయితే ఈ చీకట్లు ఎట్టుంటామని. ఒక టార్చ్ లేదు, ఏం లేదు నా కాడ, ఫోన్ తప్ప. ఎక్కడైనా మంట అయితే వేసుకుందాం. ఎలా ఉంటుందో, ఈ 1 అవర్ ఉంటానో లేక 10 నిమిషాలకు వెళ్ళిపోతాను. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దాంట్లో వేరే ఏదైనా మంచి చోటు చూసుకొని మంట అయితే వేసుకుందాం. మా ఊరికైతే మినిమం 2 కిలోమీటర్స్ ఉంది. అయితే 2 కిలోమీటర్స్లో నేను స్టే అయితే వేయబోతున్నా. గుట్ట వచ్చేసి చాలా పెద్దగా ఉంది. నా దగ్గర టార్చ్ లేదు. టార్చ్ ఉంటే మొత్తం కనబడుతుంది. నెక్స్ట్ వీడియోలో టార్చ్ వేసుకొని అయితే చేద్దాం. 1K లైక్ ఇస్తే అయితే కంప్లీట్ చేయండి తప్పకుండా. నేనైతే చాలా ఒక్కడిని వచ్చిన, పైగా దేవుని గట్టైనా సరే భయం పుడుతుంది. ఎంతైనా ఒక్కడిని ఇంత పెద్ద అడవిలో ఉండాలంటే భయమే పుడుతుంది. చూడండి, చుట్టుముట్టు మొత్తం చెట్లు ఉన్నాయి. మీకు కనిపిస్తలేదు అనుకుంటా. నేను లైట్ తెచ్చుకునే ఉన్నా కానీ నాకు అక్కడ లైట్ లేదు. ఇక్కడ ఏడైనా మంట ఏదో పుల్లలు ఏరుకొని ఒక గుండులో ఎక్కడైతే చూసుకుందాం. 1 అవర్ అంటే చాలా కష్టం. ఇన్స్టాలో అయితే నాకు 5K ఫాలోవర్స్ ఉన్నారు. అంతే మొత్తం రెబల్ ఫ్యాన్స్ అనమాట. నేను ప్రభాస్ అన్న గురించి వీడియోలు చేసుకుంటా. అయితే ఇట్లా ఒక ఛాలెంజ్ చేద్దాం అనిపిస్తుంది. మా ఊరి చివరి ఉన్న పెద్ద గుట్టకైతే ఒప్పుకున్నా 1 అవర్ అని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏదన్నా మంట వేసుకుందాం. వెంటనే మంట వేసుకోవాలి. మంట ఉంటే కొన్నంత ధైర్యం ఉంటుంది మనకి. ఇలాగ టార్చ్ లేదు, ఏం లేదు. ఇక్కడ మంట వేసి అయితే పక్కలో ఒక గుండు లేకుండా ఉంది. ఫోన్ పోయింది. కింద ఒక గుండు ఉంది. గుండు మీద అయితే కూర్చుందాం 1 అవర్. నేనైతే ఇప్పుడైతే మంట అయితే వేస్తున్నా. నేను ఇలా మంట వేస్తున్నా చూడండి. సో గైస్, నేను తెచ్చుకున్న అగ్గిపెట్ట చూడండి. ఇక్కడ మంట అయితే వేస్తున్నా చూడండి. ఇంకోటి మంట వేసినాం. గుండుకాయ అయితే ఇక్కడ కూర్చున్నాం. ఈ గుండు మీద అయితే 1 అవర్. ఇప్పుడైతే వచ్చి ఒక 10 నిమిషాలు అయింది. ఇంకా 50 నిమిషాలు. 10 నిమిషాలకి నాకు ఎక్కడో కొంచెం భయం పెడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద అడవిలో ఒక్కనే అంటే భయం ఉంటుంది ఎవరికైనా. చూద్దాం 1 అవర్ ఉంటానో లేక మధ్యలో వెళ్ళిపోతాను. మా ఊరికి పోవాలంటే మళ్ళీ 2 కిలోమీటర్స్ పోవాలి. అయితే గుట్ట కింద అయితే బైక్ అయితే ఆపొచ్చిన. ఒక లైట్ కూడా లేదు. చూద్దాం 1 అవర్ ఉంటానో లేక మధ్యలో పోతాను. మంట అయితే అంటుకుంటలేదు. సో మంట అయితే అంటించుకుందాం ఫస్ట్. వీడియోలు చేయడం అంటే చాలా కష్టమా నిజంగా. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా చేస్తుంటారు కానీ యూట్యూబ్లో, ఇన్స్టాలో కానీ. నాకు ఇన్స్టాలో 5K ఫాలోవర్స్ రానికే ఎన్ని రోజులు కష్టమని అనుకోండి. అది ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు 5K ఫాలోవర్స్ వచ్చారు. లేకపోతే ఎంత చేసినా రీచ్ ఏం రాకపో. వీడియోలు చేసేటప్పుడు ఒక్కోసారి ఎందుకు చేస్తున్నామో అనిపిస్తుంది. కానీ నాకు వీడియోలు అంటే చాలా పిచ్చి నిజంగా. అంటే అందుకే ఈ ఛాలెంజ్కి అయితే ఒప్పుకున్నా. ఈ వీడియో కన్నా నేను 1K చెప్పినా కదా, పక్క ఒక 5K 10K లైక్స్ వచ్చినా అనుకో, పక్క శ్మశానంలో అయితే 10 అవర్స్ ఛాలెంజ్ చేద్దాం. 10 అవర్స్ మా మంట అంటుకుంటాను. దేవుడు ఉన్న గుట్టకి 1 అవర్కి పిచ్చలు వణుకుతున్నాయి. మళ్ళీ 10 అవర్స్ అని చెప్తున్నాను నేను. మంట అయితే వేసుకున్నాం. నాకేం మాట్లాడాలి అర్థమైతే లేదు. ఫస్ట్ టైం ఫుల్ వీడియో వేస్తున్నా. కొద్దిగా ఏమనుకోకండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మంట అయితే వేసుకొని ఇప్పుడైతే ఒక 15 నిమిషాలు అయింది. నేను అయితే వచ్చి ఈ గుండు మీద అయితే కూర్చొని మాట్లాడుకున్నాం. నేనైతే మంట వేస్తాను. సో గైస్, ఇప్పటికైతే కరెక్ట్ నేను వచ్చి ఒక 20 నిమిషాలు అయితే అయింది. 20 నిమిషాలలో అయితే నాకైతే ఏమనిపించలేదు. ఎందుకో పైన దేవుడు ఉన్న దానికేమో కానీ. చూద్దాం, ఇంకా 40 నిమిషాలు అవుతుంది. ఈ 40 నిమిషాలు ఎంత చెప్పుట్లో గడుస్తో తెలుస్తలేదు.
నా దగ్గర టార్చ్ లైట్ ఉంటే ఈ గుట్ట మొత్తం కొద్దిగా తిరుగుతుంటే మీ చెట్ల పూట అవి ఇవి చూస్తుంటే టార్చ్ లేదు, అందుకే ఒక కాడ కూర్చున్న. ఒక గుండె అయితే చూసుకొని చూడండి, ఇంట్లో గుండె ఉంది. గుండెప్ప అయితే కూర్చున్నా. అక్కడైతే మంట పెట్టుకున్నా చూడండి. ఆడ మంట వేసిన, ఇక్కడ ఒక మంట వేసిన. ఎందుకంటే మంట ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఏమైనా జంతువులు కానీ అక్కలు కానీ ఏమైనా తిరుగుతుంటాయి. ఇంతకుముందు ఈ గుట్టకు ఒక పులి ఉండేదన్నమాట. ఆ పులిని ఒక 2-3 ఆవుదులను కూడా తినింది. అంటే గుట్ట పక్కల ఉన్న ఆవుదులని. అయితే దాన్ని ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే పట్టుకుపోయినరు. ఇప్పుడైతే లేదు. అయినా సరే నా గుద్ద వాళ్ళతో నేను ఛాలెంజ్ చేసిన అంటే చూసుకోండి మళ్ళీ నాకు ఎంత తీట ఉందో. అందుకే ఒక 2 మంటలు వేసుకున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా 20-40 నిమిషాలు అయితే ఉండాలి. 40 నిమిషాలు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే నిజంగా హ్యాండ్స్ అప్ మామ. మీలాంటి అభిమానులు ఎవ్వరు ఉండరు అనుకోండి. నేను ఫస్ట్లో వీడియోలు చేస్తే అసలు రీచ్ రాకపో, అసలు లైక్స్ రాకపో. ప్రభాస్ అన్న గురించి జస్ట్ నేను చిన్నప్పటి నుంచే ప్రభాస్ ఫ్యానే. ప్రభాస్ అన్న గురించి జస్ట్ ఒక వీడియో చేసిన, దానికి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 1 మిలియన్ వ్యూస్ వస్తే 150,000 లైక్లు వచ్చినాయి. దానికి 3,000 ఫాలోవర్స్ వచ్చిర్రు. అప్పటి నుంచి నేను ప్రభాస్ అన్న గురించే వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ కోసం ఈ ఛాలెంజ్ ఒప్పుకున్నా. అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాం. ప్రభాస్ ఫ్యాన్స్ పక్కా సపోర్ట్ చేస్తారు వాళ్ళు, నాకు తెలుసు. ప్లీజ్ ఈ వీడియోకి 1K లైక్స్ కంప్లీట్ చేసినారనుకో తప్పకుండా శ్మశానం ఛాలెంజ్ అయితే చేస్తాను. నేను తప్పకుండా చేస్తా. ఒక్క 10 నిమిషాలైనా సరే ఆ శ్మశానంలో అయితే ఉన్నాం. ఆ శ్మశానం స్పెషల్ ఏంటంటే మా ఊరిలో అది చెప్తానండి. ఆ శ్మశానం కూడా మా ఊరికి దానికి 2 కిలోమీటర్లు ఉంటుంది. పెద్ద గుట్ట, అంటే ఈ గుట్ట కన్నా పెద్ద గుట్ట అన్నమాట. ఆ గుట్ట అయితే దాంట్లో మొత్తం లోయలు ఉంటాయి, పెద్ద పెద్ద లోయలు. అంటే ఒకప్పుడు కేసర్ అంటారు కదా, అవి కంకర వస్తాయి అవి. అది పెద్ద మిల్లు ఉండే. ఆ మిల్లు దోగిన పెద్ద పెద్ద లోయలు. ఆ లోయలు నెక్స్ట్ ఆ వీడియోలు కూడా చేద్దాం. ఆ లోయలు గీయలు లొకేషన్లో అయితే భయంకరమైన ప్లేసులు కూడా ఉన్నాయి మా ఊర్లో. దాంట్లో గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ గుట్ట పక్కల ఒక 2-3 గట్లు ఉంటాయి. ఆ గట్ల మధ్యలో శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం పక్కల మళ్ళీ పాడుబడిన బంగ్లాలు ఒక 2 ఉంటాయి. ఆ 2 బంగ్లాలు, ఆ బంగ్లాలపై స్టే చేద్దాం. శ్మశానానికి ఆ బంగ్లాకి కొంచెమే దూరం ఉంటుంది. దాంట్లో స్టే చేద్దాం. మొత్తానికైతే 25 నిమిషాలు అయింది మనం వచ్చి. ఇంకా 35 నిమిషాలు అయితే ఉంది. చూద్దాం ఎలా అవుతుందో. తప్పకుండా లైక్ చేయండి. అది కూడా చూపిస్తాను నేను శ్మశానం ఛాలెంజ్కి అయితే. మీకు లైక్ చేస్తే శ్మశానం ఛాలెంజ్కి అయితే చేస్తాను నేను. అది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మన వీడియోలుగా ఫస్ట్ టైం ఛాలెంజ్ వీడియో చెప్పుకున్నా. చూద్దాం ఈ వీడియో 1 అవర్ ఉంటేనా లేక సగంలోనే పోతే. ఇప్పటికైతే నాకేం అనిపిస్తలేదు, బాగానే ఉంది. చూద్దాం. ఇక్కడైతే మంట అయితే ఇంకా కొద్దిగా పెద్దగా అంటుకుంటుంది చూడండి. గుండు ఉంది, గుండుపై పండుకున్నాము. సో గైస్ నేనైతే ఫోన్ అయితే అక్కడ పెట్టినా. నాకు అసలు వీడియో స్టిక్ కూడా లేదు. వీడియో ఎందుకు చేస్తున్నా నాకు తెలుస్తుంది. వీడియో స్టిక్ ఉందంటే మంచిగా స్టిక్ పెట్టుకొని అయితే ఉండొచ్చు. ఇప్పటికైతే ఏం పర్లేదు, దోమలు లేవు, ఏం లేవు, మంచిగానే ఉంది. ఏం సపోర్ట్లు కూడా వస్తలేవు. ఎందుకు ఏమో దేవుని గట్ట అయినా దానికి ఏమో. చూద్దాం. ఇంకా 30 నిమిషాలు అయితే అయింది మొత్తానికి అయితే. ఇంకా 30 నిమిషాలు ఉంది. చూద్దాం 30 నిమిషాలు ఎలా గడుస్తుందో. సో గైస్ చాలా సేపు తర్వాత అయితే ఏదో సౌండ్ వచ్చింది ఈ చెట్లులా. ఏదో చిన్నగా శబ్దం వచ్చింది. 40 నిమిషాలు అయితే అయింది. ఇంక 20 నిమిషాలు ఉంది. ఈ 40 నిమిషాలలో ఏదో కొద్దిగా చెట్లలో అయితే సపోర్ట్ వచ్చింది. ఏమైనా నక్కలో లేక ఏంటో తెలుస్తలేదు. సో గైస్ నాకైతే ఉండాలని లేదు. నా దగ్గర టార్చ్ ఉంటే కూడా ఉంటుంది, కానీ టార్చ్ లేదు. నేనైతే వెళ్ళిపోతున్నాను కదా ప్లీజ్, నేను అయితే వెళ్ళిపోతున్నా. సో గైస్ నేనైతే ఏవో సప్పుళ్ళు అయితే వస్తున్నాయి. మొత్తానికి అయితే 50 నిమిషాలు అయితే ఎలాగోలో ఉన్నా. అయితే ఈ మంటలు అయితే ఆరిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మొత్తం అడిగి మొత్తం తగలబడుతుంది కదా, మళ్ళీ జంతువులకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ మంటని అయితే ఆరిపోదాం. ఇక్కడ చూసినారు కదా, అంటికి నేను మొత్తం అయితే అంటుకుంటుంది. మీ అమ్మ ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. ఇది నేను జస్ట్ ఒక కాడ అంటిస్తే గాలి మీరు ఓడి అమ్మ చూడగా మొత్తం ఎట్లా అంటుకుంటుంది, అంటుకుంటూ పోతుంది. మళ్ళీ పెద్దగా ముందే ఇది పెద్దగా గుట్ట, చాలా జంతువులు ఉన్నాయి దీనికి. సో గైస్ ఇంక మొత్తానికి అయితే ఆర్పేస్తున్నాను. ఏవేవో సప్పులు వస్తున్నాయి. నేను ఎట్లాగో మొత్తం 50 నిమిషాలు అయితే ఉన్నా.
ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఛాలెంజ్ కోసం అయితే నేనైతే 1 అవర్ చెప్పినా కానీ 1 అవర్ అయితే కుదరలేదు. నా దగ్గర లైట్ ఉండింటే కూడా ఉంటుంటే మొత్తానికి అయితే 50 నిమిషాలు ఉన్నా. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఛాలెంజ్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ ఛాలెంజ్ ఇదే గుట్టకి లైట్ తీసుకొని మంచిగా టార్చ్ తీసుకొని అయితే వద్దాం. టార్చ్ తీసుకొని అయితే 2 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ ఉందాం. తప్పకుండా లైక్ చేయండి. ఉంటా బాయ్.